యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మరి ఈ దినమున నేను ఎస్తేరు గ్రంథంలో యూదులకు కలిగిన క్షేమము, యూదులకు కలిగిన ఆనందము, యూదులకు కలిగిన సంతుష్టి, యూదులకు కలిగిన ఘనత ఏ విధంగా వారికి వచ్చినాయో మనం చూసినట్లయితే, మరి యూదులందరినీ కూడా చంపేయాలని రాజముద్రతో ఒక శాసనాన్ని హామాను అనే మంత్రి చేయిస్తాడు కదండి. అయితే యూదులందరూ కూడా దుఃఖంతో ఉన్నారు, బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. అయితే ఎస్తేరు ఏమంటుందండి, 3 దినములు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుడి, రాజాజ్ఞ లేకపోయినను నేను రాజునొద్దకు వెళ్ళెదను, నేను నశించుదును. చూడండి, తన జనాంగాన్ని తను రక్షించుకోవడానికి తనను తనే పరంగా పెట్టుకుని మరి రాజు సన్నిధికి నేను వెళతాను. ఎందుకంటే రాజాజ్ఞ లేకుండా రాజు సన్నిధికి వెళితే వారికి ఉరి శిక్ష అండి. సో కాబట్టి మరణ శిక్ష పడుతుంది. సో అయినప్పటికీ కూడా నేను నశించుదును, మీరు మాత్రం 3 దినములు ఉపవాస ప్రార్థన చేయండి అంటే ఎంత అద్భుతం జరిగిందండి. రాజుకి ఎస్తేరు ఎడల దయ పుడుతుంది కదా అండి. దయ పుట్టి తన దండాన్ని ఎస్తేరు వైపు చాపటం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కార్యములన్నీ కూడా ఏ విధంగా జరిగింది నేను ముందు చెప్పేశాను కదా. యూదులకు ఏమొచ్చిందండి, మరి యూదులకు ఘనత వచ్చింది, క్షేమం వచ్చింది, ఆనందం వచ్చింది, సంతుష్టి వచ్చినాయి, ఇవన్నీ కూడా వచ్చినాయండి. దేని వలనంటే 3 దినముల ఉపవాస ప్రార్థన వలన. కాబట్టి అసాధ్యమైనవి సాధ్యపరచుకోవచ్చు. ఎప్పుడండి, మనము ప్రార్థనలు ఏకీభవించినప్పుడు, మనము హృదయపూర్వకమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. దేవుడు మనకు కూడా అదే విధముగా సంతోషాన్ని, ఆనందాన్ని, సంతుష్టిని, ఘనతను అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.